హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది మా ఆంటీ వాళ్ళు పెట్టారండి. పక్కా కొలతలతోని సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ముందుగా మామిడికాయలు అనేది తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి. పచ్చడి మామిడికాయలు మీరు మంచిగా చూసుకొని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి. అది వాటర్లో వేసేసి మంచిగా కడిగేసి ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా దాన్ని చక్కగా తుడిచేసి పెట్టుకోవాలండి. మామిడికాయలు తడి లేకుండా ఉంటేనే ముక్క అనేది చాలా బాగుంటుందండి, పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా ముక్కలన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకు దానిపైన టెంక లేనిది కానీ దానిపైన ఉండే పొట్టు కానీ జీడి కానీ అలా అన్నీ సపరేట్ చేసుకొని నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా టెంక లేనిది దీంట్లో వేయకూడదండి, ఇది వేస్తే పాడైపోతుంది. ఇవన్నీ మీరు టెంక లేనిది కానీ మనకు కొంచెం పండినట్టున్న ముక్కలు కానీ అవన్నీ సపరేట్గా తీసుకొని పెట్టుకోండి. ఇలా పైన మీకు తెల్ల పొట్టు ఉంటే అదిలా కూడా తీసేసుకొని నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచి పెట్టుకోండి ఒక గిన్నెలో. చూడండి, ఇలా టెంక ఉన్న ముక్కలు అయితేనే మనకు నిల్వ ఉంటాయండి. అలా మీరు ఫ్రెష్గా అన్ని ముక్కలు మంచిగా తుడిచేసి పెట్టుకోవాలండి. ఇలా జీడి ఉంటే అది కూడా తీసేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ చక్కగా నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకోవాలండి. ముక్కలు అనేది అన్నీ సపరేట్గా పెట్టుకోవాలండి. ఇలా నేను ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకున్నానండి. ఇవి మాకు 2 కేజీల ముక్కలు అయ్యాయండి. ఈ 2 కేజీల ముక్కల్ని టెంక ఉన్న ముక్కల్ని చూసుకొని పెట్టుకోవాలండి. ఈ 2 కేజీల ముక్కలకి మనం 1/2 కేజీ ఉప్పు పోయాలండి. అంటే కేజీకి 1/4 కేజీ ఉప్పు అన్నమాట. ఈ కొలతలతోనే మీరు పెట్టుకున్నారనుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నేను 2 కేజీలు కాబట్టి నేను 1/2 కేజీ ఉప్పు పోసానండి. తర్వాత మనం ఆవపొడి తీసుకోవాలండి. 1 టీ గ్లాస్ ఆవపొడి పోసుకోవాలండి. అంటే 1 కేజీకి 1/2 టీ గ్లాస్ ఆవపొడి. నేను ఇప్పుడు 2 కేజీలు కాబట్టి 1 టీ గ్లాస్ ఆవపొడి పోసాను. ఉప్పు ఆవపొడి 2 పోసాక మనం దీన్ని చక్కగా ఈ ముక్కలకి కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఉప్పు కానీ ఆవపొడి కానీ చక్కగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలండి. మీరు పెద్ద గిన్నె తీసుకోండి, మీకు కలపడానికి ఈజీగా ఉంటుందండి. తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇప్పుడు 1 కేజీకి 1 ఫుల్ గ్లాస్ కారం వేసుకోవాలండి. ఒక వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాసెడ్ కారం వేసుకోవాలి. అంటే ఇప్పుడు 2 కేజెస్ కాబట్టి నేను 2 గ్లాసెస్ కారం వేస్తున్నామండి. ఇక్కడ కేజీకి 1 పెద్ద గ్లాసు కారం ఇలా వేసేసుకొని ఇప్పుడు చక్కగా ముక్కలకి పట్టేటట్టుగా కలిపేసేయాలి. ఇప్పుడు ముక్కల్లో మొత్తం కలిసిపోయిందండి కారం అనేది. ఇప్పుడు మన స్టవ్ పైన మనము ఆయిల్ పెట్టాలండి. 1/2 కేజీ ఆయిల్ పోసి పెట్టామండి మనము. ఈ లోపల మనం ఆవాలు, జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు రెడీ పెట్టుకోవాలి. కొంచెం అది వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఆవాలు వేసాము, ఎండుమిర్చి వేసాము, జీలకర్ర వేసాము. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేయాలండి, లేకపోతే పోపు అనేది మాడిపోతుందండి. ఇప్పుడు పోపు కిందకి దింపామండి. ఆయిల్ అంతా కొంచెం చల్లారిన తర్వాత మేము 1/2 కేజీ ఎల్లిపాయలు అనేది తీసి పెట్టుకున్నామండి. దాంట్లో సగం వరకు ఎల్లిపాయలు అనేది కచ్చాపచ్చాగా దంచి మనం ఈ ఆయిల్లో వేసుకున్నామండి. మిగతా సగం అనేది మనము ఆ పచ్చళ్ళలో కలిపేసేయాలండి. ఆ ముక్కలతోని కలిపేసేయాలి, మనకి సరిపోతుంది. ఒక స్పూన్ మెంతి పొడి వేసేయాలండి. 1/2 టీ స్పూన్ పసుపు ఆయిల్లో వేసేసి చక్కగా కలిపేసేయాలండి. ఇప్పుడు పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెడీ అయిన పోపుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసేసేయాలండి. ఇప్పుడు ఈ పోపు వేసాం కదండి, ఇప్పుడు మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి పచ్చడి అనేది.
ఇప్పుడు పచ్చడి అనేది మనకు రెడీ అయిపోయిందండి. మన తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ కొలతలు కానీ మీరు ఫాలో అయినట్టయితే మీకు సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. కలర్ చేంజ్ కాకుండా, ముక్క కూడా మెత్తపడకుండా చక్కగా ఉంటుందండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మీకు ఈ కొలతలతోని మీరు పచ్చడి పెట్టినట్టయితే ఎవరైనా ఈజీగా ఈ పచ్చడి పెట్టేయచ్చండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ watching. Please subscribe and support our channel for more latest videos.